తులారాశి వాళ్లకు ఈ వారం ఉత్సాహవంతమైనటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. చేపట్టిన పనులు కూడా పూర్తి చేసుకుంటారు. మీకున్నటువంటి గౌరవాలు పెరుగుతాయి. పలుకుబడి వలన కొన్ని కష్టమైనటువంటి పనులు కూడా మీరు సులభంగా పూర్తి చేయగలుగుతారు. గౌరవ మర్యాదలతో కూడినటువంటి ప్రయోజనాలు పెరగడం ద్వారా మిమ్మల్ని రాజకీయపరమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించనటువంటి కొన్ని రకాల సమాచారాలు అందుతూ ఉంటాయి. మీకున్నటువంటి స్థిర చరాస్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అభివృద్ధి కోసం కూడా మరింతగా ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీరు ఆలోచించేటటువంటి తీరు గొప్పవారిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉంటాయి. స్నేహితులు బంధువుల విషయంలో కాస్త ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు లక్ష్యాలతో కూడినటువంటి ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే మీరు శత్రువులుగా భావిస్తుంటారో, చిరకాలంగా వారితో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారి నుండి కాస్త ఒత్తిడి తగ్గిపోతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీపైన పూర్తి నమ్మకంతో కొన్ని బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పుతూ ఉంటారు. వారి యొక్క ప్రేమ ఆదరాభిమానాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయోజనాల్లో మిశ్రమ ఫలితాలు చోటు చేసుకోకుండా అన్ని శుభ ఫలితాలు పొందేందుకు స్వీకరించేందుకు మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారంలో లాభసాటిగా ఉంటాయి. లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని దర్శనం చేసుకోవటం, పూజించటం మంచిది. వీలైతే కనుక లలితా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజను నిర్వహించండి.